శుభములు కలుగు నీకు. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? నా పొలంలో మందు తాగుతూ నా చేనంతా నాశనం చేస్తున్నారండి. తాగుతాంరా, ఏం చేస్తా? నా పొలంలో మందు తాగిందే కాకుండా నన్నే కొడతారా? మోసుకుని పోరా పోరా పోరా. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? పోరా హలో అమ్మా వారాహి. సిద్ధిరాజ్ గారు, ఏమింది? అమ్మా వారాహి, చూడమ్మా, రోజు ఇక్కడికి వచ్చి తాగడమే కాకుండా మత్తులో ఆ మందు బాటిళ్ళన్నీ నా పొలంలో పగలగొట్టిపోతున్నారమ్మా. దుక్కి దున్నడానికని పొలంలోకి దిగుతుంటే ఆ గాజు పెంకులన్నీ కాళ్ళల్లో గుచ్చుకొని పొలం పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా. చూడండి, మీరు ఎవరో ఏంటో నాకు అనవసరం. ఇలాంటి పనులు ఇక్కడ చేయొద్దు అంటున్నాం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మీరు తాగితే తాగేసి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ బాటిల్ పగలగొట్టడం దేనికి? రైతుల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? వీళ్ళకి కామన్ సెన్స్ అన్నది తక్కువ అనుకుంటక్క. కొంచెం నేర్పిస్తే బాగుంటుంది. మీలాంటి వాళ్ళందరూ నేర్పిస్తే నేర్చుకుంటాం. మరి వెళ్ళాం, తాగి బాటిల్స్ కూడా ఇక్కడే పగల కొడతాం. ఏం చేస్తావో చేసుకో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆపు. ఏం చేస్తున్నారు? బాబాయ్, అగ్గిపెట్టివ్వండి. కాల్ చేస్తావా ఏంటి? ఏయ్, దగ్గరికొచ్చారు, కారుని తగలబెట్టేస్తాను. మర్యాదగా పొలంలో పడ్డ గాజు పెంకులన్నీ ఏరి వాటిని తీసుకొని కారేసుకుని వెళ్ళిపోండి. బెదవేషాలేమైనా వేశారంటే కారుని తగలబెట్టేస్తాను. ఇది మా డాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. అయితే మీకు వేరే ఛాన్స్ లేదు. మీరు బాగా దొరికేశారు. మా అక్క చెప్పినట్టు చేసి తీరాల్సిందే. లేదనుకో మీ కారు బూడిదైపోతుంది. రే మహి, పదరా, కాల్ చేసేలా ఉంది. కారెక్కి తీసుకెళ్లి మీ ఇంటి డస్ట్బిన్లో వేసుకోండి. వెళ్ళండి. రే, తోక జాడించి మధ్యలో ఎక్కడైనా పడేసినట్టు తెలిసిందో మీ కార్ నెంబర్ గుర్తుంది. గుర్తుంచుకో. అమ్మ వారాహి,
కృష్ణమ్మ పిల్లలు అనిపించారమ్మా. జాగ్రత్త అండి రాజుగారు. మళ్ళీ వాళ్ళు కానీ ఇటు వస్తే నాకు చెప్పండి. ఈసారి వాళ్ళ కారు నిజంగానే బూడిదైపోతుంది. ఉంటామండి. మంచిదమ్మా. అమ్మయ్య, ఈ తాగుబోతుల పేడ వదిలిపోయింది. ఇదిగో హాసిని, నీ రీల్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజే చేసేసుకో. రేపు మళ్ళీ నిశ్చితార్థానికి సంబంధించినవి కొనాలి. సరే అక్క. మాక్సిమం 8 లోపే పనులన్నీ పూర్తి చేసుకో. నీ ఫోన్ చేస్తాను. ఓకే అక్క, బాయ్. ఏమైంది బాబు? దయ్యం పట్టిన వాడిలా అలార్చావు? మరి నొప్పొస్తే నవ్వుతారా? అమ్మ వారాహి, చరణ్ బాబు అలా అరిచాడంటే ఏం జరిగిందో ఏంటో అని ఏమీ అడగకుండా వెళ్ళిపోతున్నావేంటి? అడక్కపోయినా మొత్తం మీరే చెప్తారు కదా. అదేం లేదు. నువ్వడిగితే చెప్పాలనుకున్నాను. అడగకుండా ఎందుకు చెప్తాను? అయినా చెప్తాను. ఎందుకంటే ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు చూసుకోకుండా చరణ్ బాబును గుద్దేసినా, కాలు తొక్కేసినా పాపం మా చరణ్ బాబు ప్రాణం వెలవెలలాడిపోతుంది. కుమారక్క, తనేమీ అడగలేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. చరణ్ బాబు, మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. నాకు కాదు, నీకే తెలీదు కుమారక్క. ఎప్పుడు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడేస్తావు. బాబు, నువ్వు ఊరుకుంటావా? వారాహి, నువ్వే చెప్పు. రాత్రి 4 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళాడు. 4 కిలోమీటర్లా? వెళ్ళాడు. పోనీ కింద మీద చూసుకుంటాడా? అస్సలు స్పృహే ఉండదు. కళ్ళకెదురుగా. కుమారక్క, ఇంక నువ్వు ఆపుతావా? మీరాపకండి బాబు. వారాహి, కళ్ళకెదురుగా ఎంత రంగురంగుల హరివేలులు కనిపించినా మరీ ఇంత ఒళ్ళు తెలియకుండా నడవాలా చెప్పు? ఏవేవో కలలు కంటూ నడుస్తుంటే 2 కిలోమీటర్లు దాటగానే ఏదో రాయడ్డం వచ్చిందంట. చూసుకోకుండా తట్టుకొని ముందుకు పడిపోయాడు. 2 కిలోమీటర్లు నడవడం ఏంటి?